ప్రత్యేకించి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కానీ లేకపోతే ఇంకా వేరే వేరే బార్డర్స్ దగ్గర కానీ యుద్ధ మేఘాలు చాలా దట్టమైన యుద్ధ మేఘాలు, మామూలు యుద్ధ మేఘాలు కాదు, దట్టమైన యుద్ధ మేఘాలే కమ్ముకున్నాయి. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం లేదు. బార్డర్స్ కూడా మూసేశారు. భారతదేశంలో ఉన్న పాకిస్తానీయుల్ని వెళ్ళిపోమని చెప్పారు, వీసాల మీద ఉన్న పాకిస్తానీయుల్ని వెళ్ళిపోమని చెప్పారు. చాలామంది వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడ దాక్కున్నారేమో తెలియదు. అలాగే పాకిస్తాన్లో వీసాల మీద వెళ్ళిన భారతీయులు ఎవరన్నా ఉంటే, అక్కడ పౌరులు కాకుండా వీసాల మీద వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇటు వచ్చేసారు. ఇవాళ కూడా ఒక పాకిస్తానీ బార్డర్ దాటి యువతలకు వచ్చిన నేపథ్యంలో మన సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇంకా చాలా కొన్ని చోట్ల పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇంకా కొన్ని చోట్ల ఉగ్రవాదులు చొరబడడానికి ప్రయత్నం చేసినా కూడా వాటిని మన సైన్యం తిప్పికొట్టింది. ఇక దాంతో తోకముడిచిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని, ఎందుకంటే వాళ్ళకి అసలు సైన్యాన్ని నమ్ముకునే దమ్ము ధైర్యం లేదు పాకిస్తాన్కి. ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళనే నమ్ముకుంటుంది. ఆ ఉగ్రవాదుల్ని సైన్యం ఎటన్నా పోని ముందు ఉగ్రవాదులను కాపాడుకోవాలనే దీంట్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, నేను దాని ఎల్ఓసి పిఓకే కాకుండా ఐఓకే అంటాను నేను, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ అది. సో భారత సొంతమైన కాశ్మీర్ గడ్డ మీద సో శిబిరాలు ఏర్పరచుకుని ఉన్న ఉగ్రవాదుల్ని తీసుకెళ్ళిపోయి ఆర్మీ కోసం నిర్మించిన బంకర్స్లో పాకిస్తాన్ దేశం దాచిపెడుతుంది వాళ్ళని కాపాడాలని. కానీ వాళ్లే టార్గెట్గా భారత వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను ఒక్కళ్ళను కూడా వదలడానికి వీల్లేదు. వాళ్ళని నామరూపాలు లేకుండా చేయాలి, భౌతికంగానే, మామూలుగా కాదు, వాళ్ళని లేపేయాలనే ఒక దీంతోనే మన వ్యూహరచన సాగుతున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం తప్పనిసరి అయితే అందుకు కూడా మన దేశం సిద్ధమైనట్టే. చాలా స్పష్టమైన ఏర్పాట్లు, సంకేతాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి. అయితే ఈ వేగంగా మారిపోతున్న ఈ పరిణామాల్లో మొదటిది దౌత్యపరమైన యుద్ధం మొదలైంది. భారత్లో ఉన్న పాక్ దౌత్యవేత్తలని, రాయబారులందరినీ 22వ తేదీ ఘటన జరిగిన మరుక్షణమే మన దేశం వాళ్ళందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టింది. దాంతోపాటు వాణిజ్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసింది. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ దిగుమతులు ఎగుమతులు ఏమీ లేకుండా మొత్తం క్లోజ్ చేసి పడేసింది. అదొక అశనిపాతం లాంటిది పాకిస్తాన్కి. ఎందుకంటే ఆ దేశం మనం గోధుమ పిండి పంపితే, మనం మైదా పిండి పంపితే రొట్టెలు చేసుకు తినే బతికే దేశం అది. అలాంటి దేశానికి మన దగ్గర నుంచి ఎలాంటి ఎగుమతులు లేకపోయినా అది విలవిలలాడిపోవాల్సిందే. అలాంటి ఇవి కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా ఇతరత్ర ఆంక్షలు కూడా చాలా కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రూపాల్లో సింధు నది నుంచి వెళ్లే నీళ్ళని ఆపేసింది. అలాగే చినాబ్ నది మీద ఉన్న డ్యామ్ నుంచి కూడా వాటర్ సప్లైని నిలిపేసింది, పాకిస్తాన్కి వెళ్లే వాటర్ని. దీంతో తాగునీటికి సాగునీటికి రెండింటికి కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఎండాల్సిందే, అలా మలమల మాడిపోవాల్సిందే. ఎందుకంటే ఆ దేశానికి ఇలాంటి గుణపాఠం తప్పనిసరి అని అనిపిస్తోంది. ఇక వీటితో పాటుగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలని అప్రమత్తం చేసింది మన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు యుద్ధపరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా 220కి పైగా జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్ అంటే అత్యవసర పరిస్థితి వస్తే పౌరులు ఎలాగా స్పందించాలి. అత్యవసర పరిస్థితి అంటే ఏముంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధమే ఆల్రెడీ మొదలైంది. ఆ యుద్ధం ఇక ప్రత్యక్ష యుద్ధంగా, అది వైమానిక దాడులు కావచ్చు, ఇంకేదో ఏ రకమైన దాడులు కావచ్చు, అవి మొదలవ్వాల్సి ఉంది. వైమానిక దాడులు చాలా ప్రధానమైనవి. ఒకవేళ శత్రు దేశం కనుక దేశం మీద వైమానిక దాడులకు పాల్పడితే ఏ నగరాల మీద జరిగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది అనే వాటిని ఎంపిక చేసి, వాటితో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తత కోసం, అవగాహన కోసం కూడా కొన్ని ప్రాంతాలని, ఉదాహరణకి హైదరాబాద్ కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. సో ఈ ప్రాంతాల్లో కూడా రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. మాక్ డ్రిల్ అంటే ఏంటి, అసలు మాక్ డ్రిల్ ఎందుకు చేస్తారు, ఇది ఒక చాలా కీలకమైన ప్రశ్న. ఎప్పుడో 1970లో అప్పుడు వార్కు ముందు ఇలాంటి మాక్ డ్రిల్ చేశారు. ఇప్పుడు మాక్ డ్రిల్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే మాక్ డ్రిల్ చేసినప్పుడు యుద్ధం సైరన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. మరి ఇక్కడ సైరన్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు. మాక్ డ్రిల్ సందర్భంగా పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యుద్ధం ఒకవేళ వస్తే, వైమానిక దాడులు మొదలైతే ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి, అలాగే వాళ్ళని కాపాడుకోవాలి, ప్రజల్ని ప్రజా సమూహాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి, నైట్ టైమ్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా మాక్ డ్రిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. రేపు సైన్యం అన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో చాలా కీలకమైన రాష్ట్రాలని, అంటే సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్తో పాటు ఢిల్లీ, అలాగే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్,
ఇట్లా కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కానీ కొన్ని ఇలాంటి కీలకమైన రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక ఇలాంటి మరికొన్ని పెద్ద రాష్ట్రాలు ఇటువైపు కూడా ఎక్కడన్నా జరిగే అవకాశం ఉంటుందేమని ఈ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఎప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్స్ని చేస్తారు, మాక్ డ్రిల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మాక్ డ్రిల్ దాకా వచ్చింది అంటే ఇంకా అది ఎటు దారి తీస్తుంది అనేది కూడా కీలకమైన అంశంగానే మనం పరిగణించాలి. మన దేశం వైపు నుంచి ఇలాంటి ముమ్మరమైన సన్నాహాలన్నీ చేస్తూ ఉంటే పాకిస్తాన్ పైకి 2 రోజులకు ఒక క్షిపణి పరీక్షణ చేస్తూ మా దగ్గర